నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం కనువిప్పు అనే కథను విందాం. దీన్ని రచించిన వారు ప్రవీణ గారు. ఒక అమ్మాయి తెలిసి తెలియని వయసులో ప్రేమ ఆకర్షణలో పడి తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి వయసు పరిపక్వత చెందని వయసులో ప్రేమ పెళ్లి చేసుకుని అనుభవించిన కష్టాల సుడిగుండమే ఈ కథ. ప్రేమ అని తొందరపడే అమ్మాయిలకు కనువిప్పు కలగాలి. అదే మొదటిసారి నేను రైల్లో వైజాగ్ నుండి విజయవాడకి ఒంటరిగా ప్రయాణించడం. రైలు ఎక్కించడానికి మా వారు వచ్చారు. చేరగానే ఫోన్ చేయమని, మధ్య మధ్యలో మెసేజ్లు పెడుతూ ఉండమని అన్ని జాగ్రత్తలు మరీ మరీ చెప్పి ఆయన బయలుదేరారు. కొంచెం భయపడుతూనే రైలు ఎక్కాను. నా బెర్త్ నెంబర్ చూసుకొని కూర్చున్నాను. నా ఎదురు బెర్త్లో ఒక ఆమె నన్నే చూస్తూ కనిపించింది. వయసులో నాకన్నా కొంచెం చిన్నది అనుకుంటా. చక్కగా ఉంది. కన్ను ముక్కు తీరు చాలా ఆకర్షణీయంగా ఉంది ఆమె. హలో అండి, నా పేరు నవ్య అని తనని తాను పరిచయం చేసుకుంది. హాయ్ అండి, నా పేరు ప్రవీణ. ఏమిటి మొదటిసారా ఒంటరిగా ప్రయాణం? అవునండి, మీకెలా తెలుసు? చాలాసేపటి నుండి మిమ్మల్ని మీ వారిని గమనిస్తూనే ఉన్నానండి, అందుకే అడిగా. మీ బెరుకు పోవాలనే నేను మాట్లాడుతున్నా. ఓ, చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడూ ఆయనతోనే వెళ్తాను, కానీ ఈసారి తప్పనిసరి వెళ్ళి తీరాలి. నేను వ్రాసిన కథకు బహుమతి వచ్చింది. నాకు సన్మానం జరగబోతుంది విజయవాడలో. మా వారికి ఆఫీస్లో లీవ్ దొరకలేదు. కంగ్రాట్స్ అండి, మీరు రచయిత్రా? అవునండి, నేను ఫ్రీలాన్స్ రైటర్ని. కథలు, కవితలు, వ్యాసాలు రాస్తూ ఉంటాను. మీరేం చేస్తుంటారు? మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? నాదేముంది, నేను సాధారణ గృహిణినే. ఆ మాట చెప్తుంటే ఆమె ఎందుకో దిగులుగా కనిపించింది. నేను విజయవాడ వెళ్తున్నాను. మా అబ్బాయి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. వాడిని కలవడానికే వెళ్తున్నాను. ఓ అలాగా, అయితే నేను ఒక రచయిత్రిని కలుసుకున్నానన్నమాట. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు. ఇలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. పిల్లల విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. కొంతసేపు నిశ్శబ్దం. ఈలోగా మా వారి వద్ద నుండి ఫోన్లు, మెసేజ్లు అన్నీ జరిగిపోయాయి. ఇంతలో ఆమె నాతో, ప్రవీణ గారు, నాది ఒక కోరిక చెప్పమంటారా? చెప్పండి. మీరు నా కథను వ్రాస్తారా? నాకు ఒకంత ఆశ్చర్యం కలిగింది. మీ కథనా అని సందేహంగా అడిగాను. అవునండి, నా కథే. నా జీవితం 10 మందికి గుణపాఠం కావాలి. నా కథ ద్వారా నాలాంటి ఎందరో అభాగ్యులైన ఆడపిల్లలను ఆదుకోవాలి. చెప్పండి, వ్రాస్తారా అని చాలా ఆతృతగా అడిగింది. సరేనండి, చెప్పండి చూద్దాం అని అన్నాను. అప్పుడు నవ్య తన కథను చెప్పడం ప్రారంభించింది. మరి చదవండి ఆమె కథ. నా వ్రాతలలో నేను మా అన్నయ్య కిషోర్ ఇద్దరూ అల్లారు ముద్దుగా పెరిగాం. మా నాన్నగారిది వ్యాపారం, అమ్మ గృహిణి. మాది అందమైన పొదరిల్లు. నేను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో జాయిన్ అయ్యాను. 10వ తరగతి వరకు చాలా బాగా చదువుకున్నాను. స్కూల్ వాతావరణం నుంచి కాలేజీ వాతావరణానికి ఒక్కసారిగా అలవాటు పడలేకపోయాను. అంతా కొత్తగా గందరగోళంగా అనిపించింది. అటువంటి సమయంలో పరిచయం అయ్యాడు రవి. చాలా విషయాల్లో నాకు చాలా సహాయం చేసేవాడు. ఆ పరిచయం కాస్త మా ఇరువురి మధ్య ప్రేమగా మారింది. దీనివల్ల నేను చదువులో బాగా వెనుకబడిపోయాను. ప్రథమ సంవత్సరం తక్కువ మార్కులతో పాస్ అయ్యాను. మా నాన్నగారు విషయం ఆరా తీయగా నా ప్రేమ విషయం బయటపడింది. ఈ వయసులో ప్రేమ ఏమిటి అని మా నాన్న మందలించారు. అన్న భయపెట్టాడు. ఎవ్వరి మాటలకు నాకు రుచించలేదు. రవి తప్ప నాకప్పుడు ఏదీ ముఖ్యం కాదు అనిపించేది. అలా ప్రేరేపించేవాడు రవి తన మాటలతో. నా విషయంలో ఏం చేయాలో అర్థం కాక మా నాన్న, అన్న రకరకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చివరకు కాలేజీ మాన్పించేశారు. ఒకరోజు అర్ధరాత్రి ఇరువైపులా కుటుంబాల సహకారం లేకుండా కేవలం 3 స్నేహితుల సహాయంతో ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇక చేసేదేమీ లేక మా నాన్న, అన్న పూర్తిగా నా మీద నీళ్లు వదిలేశారు. ఇదిగో ఇక్కడి నుండే నా కష్టాలు ప్రారంభమయ్యాయి.
చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అన్న కారణంగా రవి తల్లిదండ్రులు మమ్మల్ని ఇంటికి రానివ్వలేదు. చేసేదేమీ లేక చిన్న గది అద్దెకు తీసుకొని కాపురాన్ని ప్రారంభించాం. కానీ నెల తిరిగేసరికి అద్దెకు, పాలకు, నీళ్లకు డబ్బులెలా వస్తాయి? ఇద్దరం చదువుతున్నది ఇంటర్మీడియట్ కదా. రోడ్డున పడ్డాం. తన గుమ్మం తొక్కితే కాల్చి పారేస్తానని మా నాన్న కిషోర్ ద్వారా చెప్పించారు. ఇక చేసేదేమీ లేక రవి తన తల్లిదండ్రులను బ్రతిమిలాడుకున్నాడు. వాళ్ళు చాలా కష్టం మీద ఇంటికి రానిచ్చారు. కానీ నా బ్రతుకు పని మనిషి బ్రతుకైపోయింది. రవికా ఉద్యోగం లేదు. నేనేమైనా చేద్దామా అంటే చదువు లేదు. పుట్టింటి వారా అంటే అలా అయిపోయింది. ఇంక నేనేం చేస్తాను? ఎదురు తిరిగితే నిలువ నీడ కూడా లేకుండా పోతుందని అర్థం చేసుకొని పని మనిషిగా స్థిరపడిపోయాను. రవి చేసిన పనికి తనకు చదువు మాన్పించి వేశారు. ఏదైనా ఉద్యోగం చూసుకోమన్నారు మా అత్తామామలు. మరేం చేస్తాడు? ప్యూన్గా చేరాడు. కానీ అక్కడ కూడా పని చేయలేకపోయాడు. మా పుట్టింటి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. నన్ను పెళ్లి చేసుకుంటే అక్కడ నుండి బాగా డబ్బు వస్తుంది అని ఆశించాడు రవి. అది కాస్త వికటించింది. దాంతో చెడు వ్యసనాలకు లోనయ్యాడు. ఎలా తెస్తున్నాడో తెలియదు. అప్పుడప్పుడు ఇంటికి డబ్బులు తెచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెడుతున్నాడు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో నేను అన్నీ భరిస్తూ వచ్చాను. అన్నీ తెలుసుకొని నా జీవితం ఇలా అయిపోయిందేమిటి అని అనుకున్నంత లోపలే నేను ఒక బిడ్డకి తల్లినైపోయాను. బిడ్డ పుట్టిన తర్వాతైనా తన మామలో మార్పు రాకుండా పోతుందా అని ఆశించిన రవికి మా నాన్న నుండి తిరస్కారం ఎదురైంది. దీంతో మరింత రగిలిన రవి నాతో కొట్లాట్లకు దిగేవాడు. బాధను దిగమింగుకొని జీవిస్తున్న నేను అంతలోనే మరో బిడ్డకు తల్లినయ్యాను. 2 పిల్లలతో బండెడు చాకిరీ చేస్తూ అల్లారు ముద్దుగా పెరిగిన నేను మోయలేనంత భారాన్ని మోస్తూ కాలం గడిపాను. బట్టలు ఉతుకుతూ రవి జేబులో చూడరాని వస్తువులను చూస్తూ కుమిలిపోయాను. నా భర్త నా ఎదుటే స్నేహితులతో అమ్మాయిల సైజుల గురించి, వారి రేట్ల గురించి మాట్లాడుతుంటే నా మనసు విలవిలలాడిపోయింది. నా 2 బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ స్థాణువై ఉండిపోయాను. మరేం చేస్తాను? ఎదురు తిరగలేను. పుట్టింటికి పోలేను. చదువుకోలేదు. ఎక్కడికి వెళ్ళిపోతాను? అందుకే అన్నీ భరిస్తూ అక్కడే ఉండిపోయాను. ఇది తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే ఆకర్షణలో పడి తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయిన నా కథ. ఇందులో ఏముంది? చాలా సినిమాల్లో ఇలాంటివి చూసాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనసు, వయసు పరిపక్వత చెందని వయసులో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్న నాలాంటి అమ్మాయిలకు కనువిప్పు కలగాలి. నా జీవితం అయిపోయింది. ఎన్ని కష్టాలు, బాధలు, అవమానాలు భరించాలో అన్నీ భరించాను. దిగమింగుకున్నాను. నాలో నేనే కుమిలిపోయాను. నేను పడిన వేదన మీకు మాటల్లో వివరించలేను. కానీ అనుభవించిన నాకు తెలుసు ఆ నరకయాతన. ఏమీ చేయలేని స్థితిలో కేవలం నా పిల్లల కోసమే అన్నింటినీ భరిస్తూ చెప్పాలంటే ఒక జీవోత్సవంలా ఉన్నాను అంతే అంటూ కన్నీళ్లు కార్చింది. ఆమె కథ విన్న నా మనసు చలించింది. నిజమే, ఆమె చెప్పినట్లు ఇలాంటివి చాలా వింటుంటాం. కానీ ప్రత్యక్షంగా తన యథార్థ గాథ నాకు చెప్పింది. అప్పుడే నిర్ణయించుకున్నాను తన కథను వ్రాయాలని. నిజానికి నవ్య నన్ను ఈ కథ రాయమని కోరడంలో ముఖ్య ఉద్దేశం తనలా మరి ఏ అమ్మాయి బలి అవ్వకూడదని. నిజమే కదా, ఈ మధ్యన ఎక్కడ చూసినా విన్నా ప్రేమ 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 పెళ్ళిళ్ళు. ఇవి ఎంతవరకు సఫలం అవుతున్నాయి? అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను కాదని మాయమాటలు చెప్పి 2 ప్రేమ వాక్యాలు చెప్తే దానినే ప్రేమ అనుకొని తెలిసి తెలియని వయసులో పరిపక్వత చెందని మానసిక స్థితిలో ఇంటిలో నుండి వెళ్ళిపోతున్న ఓ అమ్మాయిల్లారా, కాస్త ఆలోచించండి. నవ్యలాగా మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. కాస్త ఆలోచించండి, మేలుకోండి. మీ జీవితానికంటూ ఒక లక్ష్యం ఉంది. దానిని సాధించడానికి ప్రయత్నించి మీదంటూ సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.